ओम श्री साई राम। साई प्रेम वाणी के हमारे आज के प्रसारण में आप सबका हार्दिक स्वागत है। आज हम आप सबके लिए लेकर आए हैं सुमधुर कार्यक्रमों की मनमोहक श्रृंखला। आज के प्रसारण में आप अवतार वाणी के अंतर्गत श्री भगवान द्वारा दिए गए एक दिव्य संदेश का एक भाग एवं गान सरिता के तहत एक गीत सुनेंगे। तो चलिए कार्यक्रम का शुभारंभ करते हैं। अब प्रस्तुत है हमारा कार्यक्रम अवतार वाणी। भगवान बाबा द्वारा 10 सितंबर सन 1984 को श्रीमद् भगवद गीता पर दिए गए दिव्य संभाषण का एक भाग आज हम प्रस्तुत करने जा रहे हैं। ప్రేమ స్వరూపులారా, మనము అభయులం కావాలి. అదే దైవ విశ్వాసం పెంచుకోవాలి. ఆ విశ్వాసాన్ని కోల్పోవటం చేతనే మనకు భయం ఏర్పడుతుండాలి. భయమునకు మూల కారణం తన్ను తాను మర్చినటువంటి వాడికే భయం ఏర్పడుతుంది. నేనెవరు అనేటువంటి యొక్క సత్యాన్ని తాను మర్చిపోతున్నాడు. కేవలం 5 అడుగులతో కూడినటువంటి యొక్క అంగములతో కూడినటువంటి మానవుడిగా తాను విశ్వసిస్తున్నాడు. हमें अभय होना चाहिए। ईश्वर के प्रति आस्था को बढ़ाना चाहिए। इस आस्था के न होने के कारण ही हम भयभीत होते जा रहे हैं। भय का मूल कारण स्वयं को भुला देना ही है। मैं कौन हूं कि सत्य को वह भूलता जा रहा है। वह स्वयं को अनेक अंगों से युक्त 5 फीट का मानव समझ रहा है। అంగములతో కూడినటువంటి వాడు కాదు మానవుడు. ఇది ఆకార మానవుడు కాదు. ఇది ఆ విధంగా ఆకార మానవుడే అనుకుంటే కూడాను ఇది నామమాత్రుడు మాత్రమే అవుతాడు. కనుక మాయను దూరం చేసి ఆత్మను సందర్శించి నిర్వాణంలో లీనమయ్యేటువంటి వాడు మ్యాన్. అట్టు కానటువంటి వాడు NAM అవుతుంది. నామమాత్రుడే మానవుడు అన్నాడు. ఆత్మవిశ్వాసం కలిగినటువంటి వాడే దమడు. ఆత్మవిశ్వాసం లేనిటువంటి వాడు మదడు. अंगों से जो युक्त है वह मानव नहीं है। स्वयं को आकार मात्र मानेगा तो वह नाम मात्र के लिए मानव होगा। अतः माया को दूर कर आत्मा का दर्शन कर निर्वाण में विलीन होने वाला ही मैन है। ऐसा न करने वाला NAM अर्थात नाम मात्र का मानव होगा। जिसमें आत्मविश्वास है वह दमी है। जिसमें आत्मविश्वास नहीं है वह मद अर्थात अहंकारी है। ఈ ఆత్మవిశ్వాసం ఉన్నటువంటి వాడే సాక్షర. సాక్షర అనగా మహా ఇంద్రియ నిగ్రహించినటువంటి మహాపురుషుడు. అట్టి నిగ్రహ శక్తి లేనటువంటి వాడు రాక్షస. ప్రతిదాన్ని ఇప్పుడు నువ్వు చెప్పి చదివినప్పుడు దీనికి విరుద్ధంగా మనకు కనిపిస్తుండాలి. శాంతికి అశాంతి. కనుక NAM మ్యాన్ అనేటువంటి దానికి ఈ అర్థాన్ని మనం తీసుకోవాలి. ఈ అర్థాన్ని మనం తీసుకోకుండా పోతే NAM నామ మాత్రం అయిపోతుంది. అనగా మనం నామమాత్రపు మనుషులమే కానీ మనం నిజమైనటువంటి మనుషులము కాదు అనేటువంటి దాన్ని నిర్ణయం చేసుకోవాలి. जिसमें आत्मविश्वास है वह साक्षरा है अर्थात इंद्रियों को वश में कर चुका महापुरुष है। ऐसे नियंत्रण से वंचित व्यक्ति राक्षस है। अतः हमें मैन के लिए यह अर्थ लेना चाहिए
यदि यह अर्थ नहीं लेते हैं तो वह NAM नाम मात्र हो जाता है। इसलिए हम नाम मात्र मानव ही हैं, यथार्थ में मानव नहीं हैं। अर्जुन కురునందన అని ఒక అడ్రస్ చేశాడు కృష్ణుడు అర్జునుడికి. కురునందన అంటే ఏమిటి దీని అర్థం? తను కురునందన కర్మను ఆచరించడంలో ఆనందించేటువంటి వాడంటే అర్జునుడు. మనకు పని ఉండినటువంటి దినం మనం చాలా బేజారుగా ఉంటాం. పని అంటే అర్జునుడికి ఆనందం అంటారు. మనకు సండే వచ్చిందంటే చాలా ఆనందం, ఎందుకంటే పని ఉండదు. श्री कृष्ण ने अर्जुन को संबोधित करते हुए हे कुरुनंदन कहा। कुरुनंदन का अर्थ क्या है? कुरुनंदन कर्म का आचरण करने में आनंदित होने वाला वह अर्जुन ही हैं। जिस दिन हमें काम होता है उस दिन हम बहुत उद्विग्न रहते हैं। काम करने में ही अर्जुन आनंदित होते हैं और हमें संडे के आने पर आनंद होता है, क्योंकि उस दिन कोई काम नहीं होता है। పని లేని రోజు అర్జునుడు చాలా విచారిస్తాడట. ఎంత పని అధికంగా ఉంటే అంత ఆనందించేటువంటి వాడు అర్జునుడు. కోరిక కురునందన, నీవు కర్మ ఎందు ఆనందాన్ని అనుభవించేటువంటి వాడు కనుక కురునందన అని పేరు పెట్టాడు. ప్రతిదాని ఎందుకు నువ్వు అర్జున పాల్గొన పత్ర క్రీచి చేద్వాన విధియ జై కృష్ణ తల్లి జాతి ధనంజయ అర్జునుడు ఉన్నటువంటి ఈ పేరు ఒక్కొక్క దానికి కూడా ఒక్కొక్క అంతరార్థాన్ని కూడా నిరూపిస్తూ వచ్చాడు కృష్ణుడు. जिस दिन काम नहीं होता है उस दिन अर्जुन बहुत चिंतित रहते हैं। काम जितना अधिक होता है अर्जुन उतना ही अधिक आनंदित होते हैं। श्री कृष्ण ने कहा, कुरुनंदन तुम कर्म में आनंदित होने वाले हो, इसीलिए तुम्हें कुरुनंदन नाम दिया। इसमें भी अर्जुन, फल्गुण, पार्थ, किरीट, श्वेतवाहन, बीभत्स, सव्यसाची, धनंजय अर्जुन के इन नामों में निहित अंतरार्थ को श्री कृष्ण निरूपित करते आए। కనుక ఈ 26 గుణముల లోపల నిత్యము ఒక్కొక్క గుణముల గురించి మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించినప్పుడే ఈ దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వం కూడా మనకు అర్థమవుతుంది. ఓర్పు, క్షమ, దయ, భూతదయ, అహింస ఇలాంటి గుణములు చాలా వరకు మనం తెలుసుకున్నాం. ఇంతవరకు ఈనాడు అభయత్వాన్ని కూడా మనం తెలుసు. गीता में कथित इन 26 गुणों के बारे में एक एक दिन एक एक गुण से अवगत होने का प्रयत्न करेंगे तो हमें यह दिव्यतापूर्ण आत्मतत्व भी समझ में आएगा। संयम, क्षमा, दया, भूत दया और अहिंसा जैसे गुणों के बारे में आज तक हमने कुछ हद तक जाना है। आज अभयता के बारे में भी जाना है। ఇంకా అనేక గుణములు ఉంటున్నాయి. మానవుని నిత్య జీవితం లోపల గుణములను మనం పోషించుకున్నప్పుడే మనకు భగవంతుని యొక్క హృదయంలో స్థలం మనకు లభిస్తుంది. గుణములను మాత్రం పెంచుకోలేక భగవంతునిలో స్థలం మాత్రం మనకు లభించాలంటే ఇది సాధ్యం కాదు. ఎలాంటి ధనవంతునికైనా, ఎలాంటి విద్యావంతునికైనా, ఎలాంటి బలవంతునికైనా కూడా పాస్పోర్ట్ లేకుండా పరదేశులకు ఎంత పంపరో అదే విధంగా గుణములు అనేటువంటి పాస్పోర్ట్ లేకుండా దైవానుగ్రహం అనేటువంటి యొక్క దీంట్లో భవనంలో ప్రవేశించడానికి వీలు కాదు. కనుక భగవంతుని అనుగ్రహం పొందడానికి గుణములే పాస్పోర్ట్. ఈ గుణాలను మాత్రం పెంచుకోవాలి. और भी अनेक गुण हैं। अपने दैनंदिन जीवन में इन गुणों का अनुसरण करने पर ही ईश्वर के हृदय में हम स्थान प्राप्त कर सकते हैं। गुणों को न बढ़ाकर ईश्वर के हृदय में स्थान की अपेक्षा करते हैं तो वह असंभव है। चाहे कितना ही बड़ा धनवान क्यों न हो, कितना ही विद्यावान क्यों न हो, कितना ही शक्तिशाली क्यों न हो, परंतु बिना पासपोर्ट के जिस प्रकार विदेश नहीं भेजा जाता है उसी प्रकार गुणों के पासपोर्ट के बिना ईश्वर के धाम में पहुंचना असंभव है। ईश्वर के अनुग्रह को प्राप्त करने के लिए गुण ही पासपोर्ट हैं। अवश्य इन गुणों को बढ़ाना चाहिए।
చదువులతో పాటు మన సంస్కారాన్ని కూడా పెంచుకోవాలి. చదువులు ఉంటే సంస్కారం లేకపోతే అది చెత్త చదువు. ఈ చదువులంతా కూడా కేవలము ఒక భౌతికమైన దీనికి మాత్రమే ఉపయోగపడతాయి. ఈనాడు లోకము లోపల సైంటిస్టులు ఎన్నో గొప్ప గొప్ప యంత్రాలను కనిపెట్టారు. కానీ ఈ యంత్రాలతో శాంతిని పొందగలుగుతున్నారా? ఈ యంత్రాలతో వాడు సుఖమును పొందగలుగుతున్నారా? శాంతి సుఖములు దీంతో మనకు లభించవు. शिक्षा के साथ साथ हमें अपने संस्कारों को भी बढ़ाना चाहिए. शिक्षा के होते यदि संस्कार न हों तो वह व्यर्थ की शिक्षा है. ये शिक्षा मात्र हमारी भौतिक आवश्यकताओं को पूरा करती है. वैज्ञानिकों ने अनेक यंत्रों का आविष्कार किया है, परंतु क्या वे इन आविष्कारों से शांति प्राप्त कर रहे हैं? क्या इन यंत्रों के सहारे वे सुख प्राप्त कर पा रहे हैं? शांति और सुख इनसे प्राप्त होने वाले नहीं हैं. కనుక శాంతి అనేటువంటి ఒక దైవత్వంతోనే మనకు లభించేటువంటి ఒక పదార్థం. మన లోకరీతిలో లభించేటువంటి ఒక శాంతులు తాత్కాలికమైనటువంటి శాంతులు, సర్వసంపూర్ణమైనటువంటి శాంతులు, నశ్వరమైనటువంటి శాంతులు, అనిత్యమైనటువంటి శాంతులు. ఇవి అక్షర స్వరూపాన్ని పొందించలేవు. కనుక మనకు అక్షరత్వాన్ని మనం పొందాలనుకుంటే ఈ క్షరత్వాన్ని త్యజించినప్పుడే అక్షరం మనకు ప్రాప్తిస్తుంది. मात्र ईश्वर से ही हमें शांति की प्राप्ति होती है. लौकिक स्तर पर प्राप्त होने वाली शांति तात्कालिक है, नश्वर शांति है, अनित्य शांति है. ये अक्षर स्वरूप का दर्शन नहीं करा सकती हैं. यदि हमें अक्षरत्व को प्राप्त करना है तो इस क्षरत्व को त्यागना चाहिए. కనుక ఈ సాంఖ్య యోగంలో సాంఖ్యం అనగా జ్ఞానము అని దీనికి అర్థం తెలుసుకున్నాం. జ్ఞానంతో దైవాన్ని చేరటం అనేటువంటిదే సాంఖ్య యోగం. సర్వాత్మ అయినటువంటి యొక్క భగవంతుడిని సమీపత్వంలో నిరూపించేటువంటి యొక్క తత్వమే సాంఖ్యం. 24 గుణములైనటువంటి సంఖ్యలతో ఎంపబడినటువంటిది ఈ సాంఖ్యం. కనుక ఈ సాంఖ్యంలో ఈనాడు 36వ శ్లోకం వరకు అయింది. ఇంకా ఉంటున్నాయి, ఇంకా 36 వరకు ఉంటున్నాయి. సాంఖ్యయోగం చాలా గొప్పది. 70-75 శ్లోకాల వరకు కూడా చేరి ఉంటుంటారు. इस सांख्य योग में हमने जाना कि सांख्य का अर्थ ज्ञान होता है. ज्ञान के सहारे ईश्वर को प्राप्त करना ही सांख्य योग है. ईश्वर जो सर्वात्म है को समीपता में निरूपित करना ही सांख्य योग है. यह सांख्य योग 24 गुणों की संख्याओं से युक्त है. इस सांख्य योग में आज 36 श्लोकों तक हुआ है और भी 36 श्लोक बाकी हैं. सांख्य योग अत्यंत विशिष्ट है जो लगभग 70-75 श्लोकों में व्याप्त है. అయితే శ్లోకాలతోనే మనం శ్లోకం నివారణ చేసుకోలేము. ఈ శ్లోకాల్లోని అంతరార్థంలో మనం కొంతవరకు మన ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించాలి. కనుక నిత్యము చెప్పేటువంటి శ్లోకములను గట్టిగా వర్ణించి దాని అంతరార్థమును గుర్తించి అందులో ఏ ఒక్కటైనా కూడా మనము ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించినప్పుడే ఈ యోగములు మన యొక్క భోగములు మన యొక్క యోగములు కూడా అందించి ఇదే దైవంతో సంయోగమును కూడా చేస్తుంది. मात्र इन श्लोकों से हमारे शोक का निदान नहीं होगा. श्लोकों में निहित आंतरिक अर्थ का आचरण भी हमें कुछ हद तक करना चाहिए. अतः प्रतिदिन पढ़ाए जा रहे श्लोकों को अच्छी तरह से कंठस्थ कर उनमें निहित आंतरिक अर्थ से अवगत होते हुए किसी एक तथ्य का भी आचरण करने पर यह हमें भोग के साथ योग और ईश्वर में ऐक्यता की प्राप्ति कराएगा. वाहे गुरु वाहे गुरु वाहे गुरु जी बोलो. वाहे गुरु वाहे गुरु जी बोलो. सत्य नाम जी बोलो. सत्य नाम जी बोलो.
सत्यनाम जी बोलो। राम 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 जी बोलो। बोलो राम 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 जी बोलो। नित्य नित्य जपिए राम नाम जी बोलो। कृष्ण 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 जी बोलो। बोलो कृष्ण 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 जी बोलो। नित्य नित्य जपिए कृष्ण नाम जी बोलो। बुद्ध 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 जी बोलो। बोलो बुद्ध 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 जी बोलो। नित्य नित्य जपिए गौतम बुद्ध जी बोलो। बोलो नित्य नित्य जपिए बुद्ध नाम जी बोलो। गोविंद जय जय गोपाल जय जय। गोविंद जय जय गोपाल जय जय। राधा रमण हरि गोविंद जय जय। राधा रमण हरि गोविंद जय जय। गोविंद जय जय गोपाल 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 जय जय। राधा रमण हरि गोविंद जय जय। राधा रमण हरि गोविंद जय जय। गोविंद जय जय गोपाल जय जय। राधा रमण हरि गोविंद जय जय। राधा रमण हरि गोविंद जय जय। वाहेगुरु 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 जी बोल। सत्यनाम 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 जी बोल। अभी आप सुन रहे थे अवतार वाणी। आज आपने भगवान बाबा द्वारा सन 1984 में श्रीमद् भगवत गीता पर दिए गए दिव्य संभाषण का एक भाग सुना।
साई प्रेम वाणी, भगवान श्री सत्य साई बाबा का दिव्य संदेश, अब हिंदी में। सभी श्रोताओं को एक बार पुनः सप्रेम साई राम। अब प्रस्तुत है हमारा संगीतमय कार्यक्रम गान सरिता। आज सुनते हैं हमारे प्रिय भगवान श्री सत्य साई बाबा के विद्यार्थियों के द्वारा तैयार किया गया एक गीत। स्वामी के चरणों में प्रेम और शांति से ओतप्रोत आशियाना बनाने का आनंद प्रकट करते हुए दिलों की कोमल भावनाओं और मधुर बोलों की संगीतमय प्रस्तुति। हवाओं में खुशबू प्यार की है। हवाओं में खुशबू प्यार की है, कैसा ये गीत वादियों में, खुशियों का ये सावन हर दिल पे बरसे हैं। तेरे कदमों पे हवाओं में खुशबू प्यार की है, कैसा ये गीत वादियों में, खुशियों का ये सावन हर दिल पे बरसे हैं। तेरे कदमों पे आशियाना बना है, आशियाना बना है। खुशियाँ ही खुशियाँ चारों ओर है, प्रेम का सुनो क्या शोर है। आशियाना बना है, आशियाना बना है, आशियाना बना है, आशियाना बना है। Flame of peace, flame of hope, flame of joy, fills all beings, fills all hearts, fills the world with your light. आंसू सारे मिट रहे हैं, दिल से ताले उठ रहे हैं। हर जुबां पे एक ही वादा, दिल से दिल का होगा दिल का नाता। एक ही अंबर एक खुदा है, टूटा फिर क्यों ये जहां है। बनके तेरा हाथ चल के साथ साथ, हर कदम पे हम आशियाना बना है, आशियाना बना है, आशियाना बना है, आशियाना बना। दिल की बगिया से फूल लाए हम, सपनों के तारों से सजाए हम। आशियाना बनाए, आशियाना बनाए। हवाओं में खुशबू प्यार की है, कैसा ये गीत वादियों में, खुशियों का ये सावन हर दिल पे बरसे हैं। तेरे कदमों पे आशियाना बना है,
साई प्रेम वाणी के प्रशांति निलयम से प्रसारण में अभी आप सुन रहे थे गान सरिता। जो भी कोई ईश्वर के चरणों में निवास बना लेते हैं, उनके जीवन में प्रेम, शांति और आनंद का सुख स्वमेव ही आ जाता है और फिर उनको हवा में हर तरफ प्यार की खुशबू और वादियों में भक्ति भाव से भरे मधुर गीत सुनाई देते हैं। हर दिल में खुशियां ही खुशियां दिखाई देती हैं। आनंद, प्रेम और खुशियों से भरे इस गीत की मधुर मिठास को दिल में संजोकर आपसे विदा लेते हैं। अगली गान सरिता में फिर मुलाकात होगी। तब तक के लिए आज्ञा दीजिए। जय साई राम। इसी के साथ हमारे साईं प्रेम वाणी कार्यक्रम का समापन होता है। उम्मीद है हमारा आज का कार्यक्रम आपको पसंद आया होगा। आपके सुझावों को हम तक व्हाट्सएप द्वारा जरूर भेजें। हमारा व्हाट्सएप नंबर है 9393258258 93 93 258 258। हिंदी भाषा में हमारी ये सभी प्रस्तुतियां YouTube पर भी उपलब्ध हैं। इन्हें वहां देखने सुनने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और कमेंट बॉक्स में अपने सुझाव देना ना भूलें। हे साईं, तुमसे नजदीकियां तो कठिनाइयों में ही दिखती हैं, बाकी वक्त तो हम खुद को शहंशाह समझते हैं। स्वामी, हमारे दिलों को विनम्रता से भरकर हमारे शीश आपके चरणों में सदैव झुके रहें। इसी प्रार्थना के साथ हम आप सबसे विदा लेते हैं। धन्यवाद। जय साई राम।